హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఇటీవల కాలంలో టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ వరుస సక్సెస్లను అందుకుంటున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి విజయాలతో బాలయ్య బాబు ఫుల్ జోష్లో ఉన్నారు. అదే జోష్లో ఆయన వరుస సినిమాలు కమిట్ అవుతున్నారు. భగవంత్ కేసరి సూపర్ హిట్ తర్వాత బాలయ్య డైరెక్టర్ బాబీతో తన 109వ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడో షూట్ స్టార్ట్ చేసుకున్న ఈ మూవీ సగానికి పైగానే సినిమా కూడా పూర్తి చేసుకుంది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన గ్లిమ్స్ సెన్సేషనల్ రెస్పాన్స్ ఇచ్చింది. దీంతో ఈ మూవీ కోసం నందమూరి అభిమానులే కాదు, సినీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విభిన్నమైన యాక్షన్, ఎమోషన్స్తో పాటు సోషల్ మెసేజ్ను కూడా ఈ సినిమా ద్వారా ఇవ్వనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఇదిలా ఉండగా బాలయ్య ఒక రీమేక్ సినిమాకు ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా మలయాళ రీమేక్ అని తెలుస్తుంది. పుష్ప సినిమాలో బన్వర్ సింగ్ షెకావత్ అయినటువంటి ఫహద్ ఫాజిల్ నటించిన లేటెస్ట్ మలయాళ మూవీ ఆవేశం. ఈ చిత్రం అక్కడ భారీ వసూళ్లు అందుకుని అదరగొట్టింది. ఇక థియేటర్స్లో అలరించిన ఈ చిత్రం ఆ తర్వాత ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. మలయాళం, హిందీ, తమిళ్ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవ్వగా తెలుగులో మాత్రం ఇంకా రాలేదు. మరి ఇన్ని నెలలు అయినా ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్కి ఎందుకు రాలేదో అనే క్లారిటీ ఇప్పుడు వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని టాక్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నటసింహం బాలయ్యతో చేసేందుకు ఒప్పించారట. ఇది మాత్రం మెంటలెక్కించే న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమాలో ఫాఫా రోల్ కానీ, ఆ డ్రెస్సింగ్, మీసకట్టు అంతా బాలయ్యకి కరెక్ట్గా సరిపోయేలా ఉంటాయని ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. ఇలా ఈ ఊహించని రీమేక్ అయితే బాలయ్య ఇప్పుడు చేయనున్నారని సినీ వర్గాల్లో లేటెస్ట్గా గాసిప్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి చాలా ఏళ్ల తర్వాత బాలయ్య ఓ రీమేక్ చేయనుండడం, అది కూడా ఇలాంటి రీమేక్ను ఎంచుకోవడం అనేది అందరిలో ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా ఈ రీమేక్లో బాలయ్య ఎలా ఉంటాడా అని ఇప్పటి నుండే ఫ్యాన్స్ అంతా ఊహించుకోవడం మొదలుపెట్టారు. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.